కడప జిల్లా ప్రొద్దుటూరులో బీజేపీ నేత కేవీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి, ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమం పురస్కరించుకుని సుమారు 500 మందికి నిత్యావసర వస్తువులు, మొక్కలు పంపిణీ చేశారు. అమ్మకు ఒక చెట్టు అని మోదీ ఇచ్చిన నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. మా కరెస్పాండెంట్ శ్రీ ప్రదీప్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో 500 నిత్యావసర సరుకుల యొక్క పంపిణీ మరియు 1000 మొక్కల యొక్క పంపిణీ జరుగుతోంది. పూర్వక ధన్యవాదములు. వారి కుటుంబానికి ఒక మంచి వ్యక్తి. 38 సంవత్సరాల నుంచి స్కూల్లో చదువుకునే వాళ్ళందరూ కూడా కొంతమంది 2-3 సంవత్సరాల కింద నాకు హైదరాబాద్లో కనపడి, సార్ నేను మీ ప్రొద్దుటూరు గోపికృష్ణ హై స్కూల్లో చదువుకున్నాను, ఇప్పుడు నేను ఆర్డీఓ ఆఫీస్లో హెక్లర్గా పనిచేస్తానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నెలకొల్పిన గోపికృష్ణ స్కూల్ ఇప్పటికి ప్రొద్దుటూరులో కానీ మన జిల్లాలో కానీ అన్ని రకాల కొనియాడబడుతూ ఉంది. రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి భవిష్యత్తు ఉండాలా. ఎంత మంచి మనసుతో ఈ స్కూల్ నిర్మాణం చేసిన మన రమణారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరే పరిస్థితుల్లో స్వర్గంలో ఉండి చూస్తుంటాడు. మరి సందర్భంగా మమ్మల్ని అందరినీ పిలిచి ఈ సరుకులు, బుక్స్ అందించేదానికి ప్రదీప్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరినీ ఆహ్వానించేందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. దాదాపు 500 మందికి ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందిస్తూ, అదేవిధంగా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అమ్మకు గుర్తుగా ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా దాదాపు 1000 మొక్కలు వారు అందరికీ పంపిణీ చేసి వారి ఇళ్లలో పెంచాలని చెప్పేసి వారు ఇవ్వడం జరిగింది.